అందరికీ నమస్కారం. నా పేరు జాల సైదులు, నల్గొండ జిల్లా మాది. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి నా యొక్క సాష్టాంగ దండ ప్రణామములు. ఈరోజు నేను వేమన గారి నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలోని 48వ పద్యము వివరించబోతున్నాను. 5 నెన్మి దారునొక్కటి చేసి యోడలో నుండి వివరసిల్లు నోడ ఎక్కి తిరుగు నోడ ఎతడే తత్వంబు విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యంలో శరీరంలోని సాంఖ్యం గురించి వివరించడం జరిగింది. మన శరీరంలో 25 భాగములుగా సాంఖ్యం ఉన్నది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 వాయువులు, 5 తన్మాత్రలు, 5 అంతఃకరణములు, మొత్తం 25 భాగములుగా శరీరం ఉన్నది. ఇందులో ఒక్కొక్కటి, ఒక కన్ను ఒక భాగంగా, చెవి ఒక భాగంగా ఉన్నవి. అదేవిధంగా జీవాత్మ కూడా సుఖ దుఃఖమును అనుభవిస్తూ ఒక భాగంగా ఉన్నది శరీరంలో. ఈ పద్యంలో 5 నెన్మి దారునొక్కటి చేసి అంటే మొత్తం 25 భాగములు ఉన్న శరీరంలోని 26వ భాగంగా ఆత్మ ఉండి ఈ 25 భాగములను శక్తినిస్తూ శరీరాన్ని నడిపించుతున్నది. అదే వివరిస్తూ ఓడనెక్కి ఓరసిల్లు ఓడ ఎతనే తత్వంబు అని ఆత్మ గురించి వివరించడం జరిగింది. నమస్కారం.